హలో గైస్, పాలకూర అంటే చాలా మందికి నచ్చదు. బట్ దాంతోటి ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను. కిడ్స్ కి కూడా చాలా బాగా నచ్చుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పిల్లలకు ఆకుకూరలు ఎలాగైనా తినిపించాలి అని ఈ ప్రాసెస్ అయితే ట్రై చేశాను. మరి ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ పాలకూరను మంచిగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్, మన టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కొంచెం టర్మరిక్, కొంచెం చిల్లీ పౌడర్, ఇది కూడా మీ టేస్ట్ కి తగ్గట్టే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి 3 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేయండి. అండ్ బియ్య పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా చేత్తో మంచిగా ప్రెస్ చేస్తూ ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. ఇందులో మీరు ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. పాలకూరలో ఉండే ఎక్సెస్ వాటరే ఈ పిండిని కలపడానికి మంచిగా సరిపోతాయి. ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండికి కలుపుతాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా గారెలాగా వచ్చింది అంటే మీరు పర్ఫెక్ట్ గా కలిపేసుకున్నారు అనేసి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ని మంచిగా ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన దాంతో ఇలా గారెలాగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై నచ్చదు అనుకున్న వాళ్ళు దీన్ని చపాతీ లాగా కూడా ట్రై చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటది. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపల పాలకూర కూడా మంచిగా కుక్ అవుతుంది. అంతే 10 to 15 మినిట్స్ కల్లా మన ఎమ్మి పాలకూర గారెలు అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ గైస్, ఒకసారి చేసి చూడండి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళకి సపరేట్ గా చట్నీ కూడా అవసరం లేదు, అలాగే చాలా టేస్టీగా ఉంటది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.